అందరికీ నమస్కారం. నేడు టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ప్రపంచం మొత్తం మీద మారిపోయింది. లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎక్కువగా టీచర్ సెంటర్డ్ నుండి లెర్నర్ సెంటర్డ్గా మారింది. టీచర్ కేవలం నాలెడ్జ్ని షేర్ చేసేవారిగా లేరు, అలానే స్టూడెంట్స్ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకునేవారిగా లేరు. స్టూడెంట్స్ లైఫ్లో సోషల్ మీడియా అలాగే ఇంటర్నెట్ మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది. ఇన్ఫర్మేషన్ ఫ్లో అనేది అన్ని డైరెక్షన్స్లో జరుగుతుంది. ఎలా అంటే టీచర్ టు స్టూడెంట్స్, స్టూడెంట్స్ టు టీచర్స్, బట్ ఇంట్రెస్టింగ్గా స్టూడెంట్స్ మధ్యలో కూడా. ఈ వీడియోలో మనం ఈరోజు టీచర్స్ స్టూడెంట్స్ మధ్య ఇంటరాక్షన్స్ ద్వారా క్లాస్ రూమ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఎలా మెరుగుపరచాలో చూద్దాం. ఫస్ట్ అసలు కొలాబరేషన్ అంటే ఏంటి అని తెలుసుకుందామా? ఈ 3 సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్ కొలాబరేషన్కు బెస్ట్ సూట్ అవుతుందో ఆలోచించండి. సిచ్యువేషన్ 1, ఒక గ్రూప్ ఆఫ్ 9 స్టూడెంట్స్ తప్పు లేకుండా మార్చింగ్ చేయడం. సిచ్యువేషన్ 2, స్కూల్ తర్వాత 2 వాలీబాల్ టీమ్స్ కలిసి ఒకే గ్రౌండ్లో ఒక బాల్తో ఆడాలని నిర్ణయించుకున్నారు. సిచ్యువేషన్ 3, ముగ్గురు స్టూడెంట్స్ స్పోర్ట్స్ డే కోసం ప్లాన్ చేస్తున్నారు. మీరు మూడవ దాన్ని ఎంచుకుంటే ఖచ్చితంగా సరైనదే ఎంచుకున్నారు. ఫస్ట్ సెనారియోలో విద్యార్థులు కవాతు అనగా మార్చ్ చేయడం కోఆర్డినేషన్కు ఉదాహరణ. రెండవ సెనారియో కోఆపరేషన్కు సంబంధించింది. అలాగే మూడవ సెనారియో కొలాబరేషన్కు సంబంధించింది. కోఆర్డినేషన్ అంటే కలిసి సమర్థవంతంగా పనిచేయడం, మరి కోఆపరేషన్ అంటే ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేయడం. ఇక చివరిది కొలాబరేషన్. కొలాబరేషన్ అంటే కొత్తదాన్ని సృష్టించడానికి కలిసి పనిచేయడం. టీచర్స్గా మనం విద్యార్థులను భాగస్వామ అభ్యాసాన్ని పొందేందుకు కలిసి పనిచేసే విధంగా ప్రోత్సహించాలి. కాబట్టి తోటివారి సహకారంతో విద్యార్థులు ఉన్నత స్థాయి అభ్యాసాన్ని సాధించటంలో మనం ఎలా సహాయం చేస్తాము? మనకు ఉన్న స్ట్రాటజీస్ గురించి ఒక్కసారి ఆలోచించండి. విద్యార్థుల మధ్య ఇంటరాక్షన్కు ప్రోత్సహించడానికి తరగతి గదిలో మీరు చేసే ఒక 3 స్ట్రాటజీల గురించి చెప్పండి. ఈ వీడియోలో మనం క్లాస్ రూమ్లో సులభంగా ఉపయోగించగల 3 స్ట్రాటజీల గురించి తెలుసుకుందాం. స్ట్రాటజీ 1, ఫిష్ బౌల్ డిస్కషన్. ఫిష్ బౌల్ డిస్కషన్ అనేది లార్జ్ గ్రూప్ డిస్కషన్ కోసం ఒక స్ట్రాటజీ. స్టూడెంట్స్ ఇక్కడ 2 గ్రూప్స్గా డివైడ్ అవుతారు. స్టూడెంట్స్ గ్రూప్స్గా డివైడ్ అయిన తర్వాత ఇన్నర్ మరియు అవుటర్ సర్కిల్స్గా విభజించబడతారు. ఇన్నర్ సర్కిల్ లేదా ఫిష్ బౌల్లో స్టూడెంట్స్ చర్చలో పాల్గొంటారు. బయటి సర్కిల్లోని స్టూడెంట్స్ చర్చను వింటారు మరియు నోట్స్ తీసుకుంటారు. కొంత సమయం తర్వాత మీరు అనగా టీచర్ ఒక స్టూడెంట్స్ని ఇన్నర్ సర్కిల్ నుండి అవుటర్ సర్కిల్కి వెళ్ళమని అడగవచ్చు మరియు మరొక విద్యార్థిని ఇన్నర్ సర్కిల్కు రమ్మని చెప్పవచ్చు. క్లాస్లో ఎక్కువ మంది మాట్లాడే వరకు చర్చ అనేది కొనసాగాలి. ఇలా చేస్తే ఏం జరుగుతుంది? విద్యార్థులు వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ప్రోత్సహింపబడతారు. మల్టిపుల్ అభిప్రాయాలను వినటం మరియు ప్రతిస్పందించటం నేర్చుకుంటారు. ఇక విద్యార్థులు డిస్కషన్ టాపిక్ పైన ప్రిపేర్ అయ్యి వస్తారు. ఫిష్ బౌల్ స్ట్రాటజీ ఎలా ఉపయోగించాలి? తరగతి ప్రారంభంలో ఒక ప్రశ్న వేయండి మరియు విద్యార్థిని నోట్స్ తీసుకోమని అడగండి. ఫిష్ బౌల్లో పాల్గొనడానికి 7 నుంచి 8 మంది స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయండి. ఇతర విద్యార్థులను జాగ్రత్తగా గమనించమని అడగండి. చర్చలోని అంశాలను నోట్స్ తీసుకోమని సూచించండి. తప్పు సమాధానాలు అనేవి లేవని, విద్యార్థులు స్వేచ్ఛగా మాట్లాడవచ్చని స్పష్టం చేయండి. మొత్తం ప్రాసెస్ ముగిసిన తర్వాత డీబ్రీఫ్ చేయండి. ఇది మొత్తం ప్రాసెస్ చేయడానికి మీకు 25 నిమిషాల వరకు పట్టవచ్చు. ఇక మీరు ఫిష్ బౌల్ స్ట్రాటజీని ఎప్పుడు ఉపయోగించవచ్చు? పాఠం పూర్తయిన తర్వాత, అనగా విద్యార్థులకు పాఠ్య విషయం తెలిసినప్పుడు. ఇక రెండోది విద్యార్థులు క్లాస్ ముందు మాట్లాడటానికి సౌకర్యవంతంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఒక్కసారి ఈ స్ట్రాటజీ రీక్యాప్ స్క్రీన్ పైన చూద్దాం. మీరు కావాలంటే ఇక్కడ ఒకసారి వీడియోని పాజ్ చేసి తర్వాత ఉపయోగించడానికి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక రెండవ స్ట్రాటజీకి వెళ్దాం. ఈ స్ట్రాటజీ పేరు థింక్, పేర్ అండ్ షేర్. ఈ స్ట్రాటజీని అర్థం చేసుకోవటం కోసం ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ క్లిప్ చూద్దాం. ఇక్కడ ఉన్నారు కదా మీరిద్దరు ఒక పేరు అన్నమాట. అలాగా ప్రతి ఒక్కరు ఇద్దరు ఉండే వాళ్ళంతా పేర్స్. ఓకేనా? మీ పేరులో మీరు
డిస్కస్ చేయాలి నేను చెప్పిన పాయింట్ మీద. ఓకేనా? ఇప్పుడు నేను యాక్టివిటీ చెప్తాను, ఈ గ్రూప్ అంతా ఒక యాక్టివిటీ ఇస్తాను. ఓకేనా? దాని గురించి మీరు మీ గ్రూప్ లో డిస్కస్ చేయాలి. అదేవిధంగా మీరు ఇంటిలో అవసరాల కోసం నీటిని ఎక్కడెక్కడ మనం వినియోగిస్తాం మీరు మీ పేరుతో డిస్కస్ చేయాలా, నేను అడిగినప్పుడు చెప్పాలి. మీరు ఏం చేయాలా, ఇంటిలో కాకుండా ఇతర అవసరాల కోసం నీటిని ఎక్కడెక్కడ వినియోగిస్తారో డిస్కస్ చేయండి. అందరికీ క్లియర్ అయిందా? ఓకే, ఫైన్. డిస్కస్ మనము నేను ఒక్కొక్క గ్రూప్ ని అడుగుతాను, వాళ్ళు ఒక పాయింట్ చెప్తారు. ఓకేనా? కాకపోతే చెప్పిన పాయింట్ ని మళ్ళీ ఇంకొక గ్రూప్ వాళ్ళు చెప్పకూడదు. ఓకేనా? ఓకే. క్లీనింగ్ ద రూమ్. రూమ్ క్లీన్ చేసడం కోసం వాటర్ యూజ్ చేస్తాం. అవునా? డొమెస్టిక్ పర్పస్. వెయిట్ వన్ బై వన్ ఐ విల్ కమ్. మీ గ్రూప్ చెప్పండి. ఏం డిస్కస్ చేశారు? వాషింగ్ కిచెన్ థింగ్స్ అంటే వెజల్స్ ని క్లీన్ చేసేదాని కోసం వాటర్ యూజ్ చేస్తారు ఇంట్లో. ఇప్పుడు మీ గ్రూప్ లో చెప్పండి. ఓకేనా? మీకు అది మీకు చెప్పిన పాయింట్ ఏమైపోయింది? దేని గురించి డిస్కస్ చేయమన్నాను? అవుట్ సైడ్ హౌస్ హోల్డ్. అవునా? ఓకే, మీరు చెప్పండి. వెరీ గుడ్. కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కోసం మనము వీటిని యూజ్ చేస్తాం. వెరీ గుడ్. ట్రీస్ అంటే ఏమి? కల్టివేషన్ అని చెప్పచ్చా? వెయిట్ వాషింగ్ ద క్లాస్ రూమ్ వీడియో చూశారు కదా. ఇప్పుడు ఒకసారి ఈ వీడియోలో ఏం జరిగిందో చర్చించుకుందాం. మీరు చూసినట్లుగా ఈ స్ట్రాటజీలో విద్యార్థులు ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి, లిస్ట్ చేయడానికి లేదా వారి పేరుతో కేటాయించిన యాక్టివిటీని చేయడానికి ప్రోత్సహిస్తోంది. ఇది ఒక కొలాబరేషన్ ఎఫర్ట్ కాదంటారా? ఇక థింక్ పేర్ షేర్ ఏం చేస్తుంది అంటే విద్యార్థులను ఒక టాపిక్ గురించి లేదా ప్రశ్నకు సమాధానం గురించి వ్యక్తిగతంగా ఆలోచించేలా చేస్తోంది. క్లాస్మేట్స్తో ఐడియాస్ను షేర్ చేసుకునేలా చేస్తోంది. ఇక షై స్టూడెంట్స్ను క్లాస్ రూమ్ డిస్కషన్లో పాల్గొనేలాగా ప్రోత్సహిస్తుంది. థింక్ పేర్ షేర్ అంటే టీపీఎస్ని ఎలా ఉపయోగించాలి? టీ అంటే థింక్. టీచర్స్ విద్యార్థులను టాపిక్ పైన నిర్దిష్ట ప్రశ్న అడగటం ద్వారా ప్రారంభిస్తారు. స్టూడెంట్స్ టాపిక్ గురించి తమకు తెలిసిన లేదా నేర్చుకున్న విషయాల గురించి ఆలోచిస్తారు. తర్వాత పి అంటే పేర్. ప్రతి స్టూడెంట్కు మరొక స్టూడెంట్తో లేదా చిన్న గ్రూప్తో జత చేసి ఉంచుతారు. ఇక షేర్. స్టూడెంట్స్ తమ ఆలోచనలను వారి పేర్స్తో షేర్ చేసుకుంటారు. టీచర్ విద్యార్థులను షేర్ చేసిన పాయింట్లను క్లాస్ రూమ్ డిస్కషన్కు తీసుకొని వస్తారు. మీరు టీపీఎస్ అంటే థింక్ పేర్ షేర్ని ఎప్పుడు ఉపయోగించవచ్చు? లెసన్కు ముందు మరియు టాపిక్ పరిచయం చేసిన తర్వాత. ఇక ఒక ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ వేసినప్పుడు కూడా మీరు ఈ స్ట్రాటజీని వాడవచ్చు. ఇప్పుడు ఒక్కసారి ఈ స్ట్రాటజీ రీక్యాప్ స్క్రీన్ పైన చూద్దాం. మీరు కావాలంటే ఇక్కడ ఒకసారి వీడియోని పాజ్ చేసి తర్వాత ఉపయోగించడానికి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. గ్రేట్. ఇప్పుడు చివరి స్ట్రాటజీకి వెళ్దాం. దీన్ని సైలెంట్ డిస్కషన్ అంటారు. మనం మళ్ళీ ఒక క్లాస్ రూమ్ వీడియో చూద్దాం. ఈ క్లాస్ రూమ్ వీడియో మీకు ఈ స్ట్రాటజీని బాగా అర్థం చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. కొంచెం శ్రద్ధగా చూడండి. Group B, raise your hand. Group C, raise your hand. Group D, Group E, X, me left कर दो, sorry, F left. Group G below, E F G H, okay. In your groups, you need to discuss what are the other ways in which you can save water. 5 minutes no, discuss amongst yourselves. Okay, start. Your time starts now.
this board, on this chart. F, okay. You can come and stick it here. No problem. Very good. So that you come up here and read the points that other teams have written and put star wherever you think this is correct. Okay, ఒక fantastic point రాశారు. ఎవరు? యశస్విని టీం వాళ్ళు fantastic point రాశారు. మీకు అది నచ్చింది. ఏం చేస్తారు మీరు? స్టార్ లేకపోతే హార్ట్ లేకపోతే సర్కిల్ ఏమన్నా స్క్వేర్. ఈ ప్రాసెస్ కొంచెం కష్టమైనదిలా మీకు కనిపించవచ్చు, కానీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది క్లాస్లోని ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తుంది. ఒక్కసారి ఇదే యాక్టివిటీ చూసుకుంటే ఎట్ ది ఎండ్ క్లాస్ మొత్తానికి కూడా నీటి కన్జర్వేషన్ ఎలా చేయాలి అని వారంతటికి వారు ఆలోచించి ప్రాసెస్ని రాశారు. అలాగే వాళ్ళ క్లాస్మేట్స్ అందరి పాయింట్స్ అండ్ పర్స్పెక్టివ్స్ని కూడా అర్థం చేసుకోగలిగారు. ఇప్పుడు మనం ఒక్కసారి ఒక క్విక్ రీక్యాప్ చూద్దాం. మీకు స్క్రీన్ పైన స్ట్రాటజీ ఎలా చేయాలి, ఎక్కడ ఉపయోగపడుతుంది అన్నది మొత్తం క్లియర్గా ఉంది. ఇప్పుడు మనం 3 స్ట్రాటజీల గురించి మాట్లాడుకున్నాం కదా. మీ క్లాస్ రూమ్కి ఏ స్ట్రాటజీ అయితే బాగా ఉపయోగపడుతుందో మీరే ఆలోచించండి. అలాగే ఈ స్ట్రాటజీని రెగ్యులర్గా మీ క్లాస్ రూమ్స్లో ఉపయోగించండి. Until next time, bye bye.